లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ఎంపీలను వెంటబెట్టుకొని ప్రధాని మోదీని కలవబోతున్నట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఫెయిర్ డిలిమిటేషన్ కోసం దేశంలోనే తొలిసారి శాసనసభలో ఫిబ్రవరి 14న ఏకగ్రీవంగా తీర్మానం చేశామని శాసనసభలో తెలిపారు ఆయన. చెన్నైలో ఈ నెల 22న నిర్వహించిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశంలో లోక్సభ నియోజకవర్గాలను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా పొడిగించాలని తీర్మానించామని చెప్పారు. జనాభా పెరుగుదల నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలను శిక్షించకుండా తగిన చట్ట సవరణలు చేపట్టాలంటూ సమావేశంలో పాల్గొన్న పార్టీల రాష్ట్రాల శాసనసభల్లోనూ తీర్మానాలు చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఈ అంశంపై తమిళనాడు ప్రయత్నాలు జాతీయ స్థాయిలో ప్రభావాన్ని కలిగించాయని తెలిపారు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది అనే నినాదాన్ని తర్వాతి దశకు తీసుకువెళ్లి తమిళనాడు నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల ఎంపీలతో ప్రధానిని కలవబోతున్నట్లు వెల్లడించారు.